ఆకాశంలో పట్టజాలని దేవా, ఈ యొక్క ఉదయకాలమున నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించట కొరకై, నిన్ను మహిమపరచట కొరకై మాకు అనుగ్రహించినటువంటి ధన్యకరమైన సమయం బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. చదవబడిన లేఖనములతో నాతో మాతో మాట్లాడము, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు దేవా నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. పాడిన పాటల ద్వారా నీవు మహిమ పొందినావని, మహిమ ఘనత నీవే పొందనర్హుడవని తండ్రి నిన్ను స్తుతించటకు ఇంతవరకు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన పాటల సమయమును బట్టి మా హృదయాలను తండ్రి నిన్ను ఆరాధించట కొరకై మమ్మల్ని సిద్ధపరిచినందుకై ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ సమయంలో వ్యక్తిగతంగా మేము చేరి నిన్ను ఆరాధించట కొరకై తండ్రి మరొకసారి నీ పాదముల వైపు తండ్రి చూస్తుంటున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ పాదములు పట్టుకుంటున్నాము తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచబడినట్లు తండ్రి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చదవబడిన లేఖనంతో తండ్రి నీవే మాకు విరిచి వడ్డించుము. కేవలం నిష్ప్రయోజన వాడిని ఒప్పుకుంటున్నాను. నీ ప్రజల క్షేమం అనుగ్రహించుము. నువ్వు అనుగ్రహిస్తే తప్ప మేము ఏమీ పొందలేము గనుక హృదయపూర్వకంగా నీ వైపు చూస్తూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడం మమ్మల్ని సిద్ధపరచుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 45వ కీర్తన మొదటి 2 వచనాలు చూసినట్లయితే కీర్తనకారుడు రాస్తూ వచ్చిన మాట ఏంటంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. ఒక మనుషుని యొక్క హృదయము సంతోషముతో ఆనందంతో ఉండేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇటువంటి ఆనందం కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ కీర్తనకారుని యొక్క ఆనందం ఏంటంటే, తన హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. తన హృదయము దేవుని విషయంలో ఎంతో సంతోషంగా ఉన్న కారణాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. ఎందుకని చూసినట్లయితే ఈ యొక్క 45వ కీర్తన ఆ యొక్క మొదటి వచనానికి పైన చిన్న అక్షరాలతో కొన్ని మాటలు రాయబడతా వచ్చినాయి. ఏం మాటలు అంటే అవి, ప్రధాన గాయకునికి పోషణీయులను రాగం మీద పాడదగినది, కోరవు కుమారుడు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన. ఎవరు రచించినారంట ఈ యొక్క దైవ ధ్యానమును? కోరవు యొక్క కుమారుడు రచించినటువంటి యొక్క ధ్యానాన్ని. ఇది ఎటువంటి గీతం అంటే ప్రేమను గురించినటువంటి గీతంగా ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి తన పట్ల ఎటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమను తెలుసుకున్నవాడిగా ఉన్నటువంటి యొక్క కీర్తనకారుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి దేవుణ్ణి ఈ రకంగా ఆరాధిస్తున్నాడు. అందుకనే మొదటి వచనంలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతుంది. ఎంత ఉప్పొంగుతుందంటే ప్రభు తన జీవితంలో చేసినటువంటి మేలుని ఆయన మదిలోనికి రాగానే, ఆయన జ్ఞాపకం చేసుకోగానే ఆయన హృదయం ఎంతో సంతోషంతో నింపబడుతూ వస్తుందనే సంగతిని కీర్తనకారుడు బయలుపరుస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యమును, గొప్ప సంగతులను బట్టి నేను కూడా ఇదే రకమైన ఉద్దేశంతో దేవుని ఆరాధించాలని ప్రభు మన పక్షమును కూడా మన యొక్క ఆరాధన కొరకై, మన యొక్క జీవాఫలమున కొరకై ప్రభు ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు. కీర్తనకారుని యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కీర్తన రచింది చూసినాం కదా, కౌరవ కుమారులు రాస్తూ వచ్చినారు. ఈ యొక్క కీర్తనకారుని యొక్క విషయంలో తమ జీవితంలో జరిగినటువంటి సందర్భాలను వారు జ్ఞాపకం చేసుకొని ఒక కీర్తన రాస్తూ వచ్చినారంటే వారి జీవితంలో ఎంత ఉన్నతమైన సంగతి, ఎంత గొప్ప కార్యము జరుగుతూ వచ్చిందో మొట్టమొదట మనం తెలుసుకోవాలి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, నెంబర్స్ చాప్టర్ 16 మొదటి వచనం. దయచేసి చదవండి ఎవరైనా. కహాతుకు మనవడును ఇస్సారు కుమారుడు కోరాహు
ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. చాలు. ఈ మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే కోరహు గురించి, దాతాను గురించి, అబీరామును గురించి, పేలెత్తు కుమారుడైన ఓనును గురించి 4 విషయాల్లో రాస్తూ వచ్చినాడు. 4 విషయాల్లో రాస్తూ వచ్చినప్పుడు కోరహు అనే విషయంలో కూడా రాస్తూ వచ్చాడు. వీళ్ళంతా ఏం చేసినారంట? మొదటి వచనంలో రాస్తూ వచ్చాడు కదా, ఓనును యోచించుకొని, అంటే ఆలోచన చేస్తా వచ్చారు. ఏమని ఆలోచన చేశారంటే, ఉదయకాలం నుంచి రాత్రి పడుకునే వరకు మనకు వచ్చేటువంటి ఆలోచనలు చాలా రకములైన ఆలోచనలు ఉన్నాయి. కొన్ని కేవలం మన యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు ఉంటాయి, కొన్ని మన యొక్క ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి. చాలా లిమిటెడ్గా, అంటే చాలా తక్కువ సంఘం గురించి లేకపోతే ఇతరుల గురించి ఆలోచించే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ వీరు చేసేటువంటి ఆలోచనలో చాలా భిన్నమైంది. ఏంటంట, వాళ్ళు ఆలోచించుకున్నారు. ఏమని ఆలోచించుకున్నారంటే, మోషేతో అంటున్నారు వాళ్ళు. చూడసారి 2వ వచనం, ఇశ్రాయేలీయుల సభికులలో పేరు పొందిన సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు మొట్టమొదటి వారికి వచ్చిన ఒక ఆలోచన. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక పని చేస్తూ వచ్చినారు. వన్ థాట్ బికేమ్ అన్ యాక్షన్. ఏమని? మోషేకు ఎదురుగా లేస్తూ వచ్చారంట. 3వ చూసినట్లయితే 3వ వచనంలో, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. ఏం మాట అంట? మీతో మాకిక పని లేదు. వారు చేసినటువంటి భయంకరమైన ఈ యొక్క పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో జరిగేటువంటి ఏ దుష్కార్యం కానీ భయంకరమైన పాపం కానీ చేయలేదు. కానీ వాళ్ళు చేసినది ఒకటి ఆలోచన, ఒక క్రియ, ఒక మాట. ఈ యొక్క 3 విషయాలను బట్టి వారి జీవితంలో భయంకరమైన సంఘటన జరుగుతూ వచ్చింది. అందుకే చూడండి 16వ అధ్యాయం 30-31 వచనాలు. గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు ఏం చేసిందంట? భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల ఏం చేసినారంట? యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియదు. చాలించగానే ఆ క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన మాట ఏంటంటే, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. ఎంత భయంకరమైన పరిస్థితులకు వారు వచ్చారో కారణం ఏంటంటే, వారు పలికిన ఒక మాట, మీతో మాకు పని లేదు. వారు చేసిన ఒకే ఒక కార్యం, మోషేకు ఎదురుగా లేచి నిలవబడతా వచ్చిన వారు చేసిన ఒక ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఏమైనా ఆలోచన చేసినారంట? వారికి ఎదురుగా, వారికి విరోధముగా ఆలోచన చేస్తా వచ్చినారంట. కేవలం ఒక సింపుల్ థాట్, ఒక సింపుల్ యాక్షన్, ఒక సింపుల్ వర్డ్, ఇవన్నీ ఏం చేస్తా వచ్చినాయంటే ఒక భయంకరమైన నష్టంలోనికి తీసుకొచ్చినాయి వాళ్ళందరినీ. వారి జీవితములు అన్నీ కూడా ఒకేసారి అకస్మాత్తుగా మార్చివేయబడతా వచ్చినాయి. నిన్న సాయంత్రం వరకు ఎంతో గందరగోళమైన పరిస్థితి, యుద్ధ వాతావరణం ఉంది. సాయంత్రం ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమని? సీజ్ ఫైర్, యుద్ధం ఆపేసేయాలి అనేసరికి మొత్తం నిమ్మళించిపోయింది. కానీ అక్కడున్న పరిస్థితుల్లో అంతట్లో ఎంత కలవరము, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితులు, కేవలము అవి కనబడేది లేకపోతే బయట జరిగేటువంటి పరిస్థితుల్లోనే కొంచెం మార్పు చెందితే మన జీవితాలు ఎంత అప్ అండ్ డౌన్ అయిపోతా వచ్చినాయి. కొంచెం ఆ యొక్క యుద్ధ వాతావరణం విన్నప్పుడు కొంచెం మన యొక్క సిటీలో కూడా కొంచెం థ్రెట్ ఉందనగానే చాలా అలర్ట్ అయిపోతా వచ్చినాము.
కారణం ఏంటంటే ప్రాణం యొక్క భయం. కానీ ఇక్కడ వీరు ఏమాత్రం ఊహించలేనటువంటి పరిస్థితి, ఏమాత్రం కనీసం ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన ఒక సామాన్యమైన తప్పు విషయంలో దేవుడు ఏమాత్రం కూడా వారిని స్పేర్ చేయలే. ఏం చేసినాడు? భూమి అకస్మాత్తుగా ఏం చేసిందంట? నోరు తెరిచిందంట. నోరు తెరిచి ఎవరిని? కోరాహును, వారి సంబంధులందరినీ, వారి యొక్క సమస్త సాంపాద్యం అంతా కూడా మింగివేయబడింది. ఇవంతా మింగివేయబడితే మనకు డౌట్ రావాలా, ఏంటది? వీళ్ళంతా మింగివేసిపెట్టిన, వీళ్ళంతా చచ్చిపోతే ఈ కౌరవ కుమారులు కీర్తన ఎట్లా రాసిన? మనకు యొక్క లాజికల్ థింకింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఓకే కౌరవ్ ఓన్ ఫ్యామిలీ పోయింది, అప్పుడు బహుభార్యాత్వం ఉండేది కదా, మల్టిపుల్ వైఫ్స్ ఉండేవాళ్ళు కదా, ఇంకెవరన్నా మిగిలారేమో. కానీ అది కాదు విషయం. చూడండి ఇక్కడ సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 26, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10 and 11 verses, 10-11 వచ్చిన. అగ్ని 270 మందిని భక్షించినందునను, భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. అయితే కోరహు కుమారులు ఏమవ్వలేదంట? చావలేదు. అదేంటి? కోరహు దాని సమస్త సాంపాద్యం అంతా. ఇప్పుడు మన యొక్క ఆస్తి విలువ లెక్కించాలనుకోండి, ఎట్లా లెక్కిస్తాము? ఇంకేమన్నా ఇండికేషన్ ఉందా? అంకుల్ ఎవరు మాట్లాడొద్దని అని చెప్పిండు అంకుల్. మీరు మాట్లాడితే మాత్రం చూడండి ఇక, అట్లాంటి ఏం లేదు, నాకు తెలుసులేదు. అయితే ఇప్పుడు మన ఎసెట్స్ లెక్క పెట్టాలంటే ఎట్లా లెక్క పెడతాం? మన దగ్గర ఉన్న నిల్వ కరెన్సీ కానీ, మనకున్న ఇల్లు కానీ, పొలాలు కానీ, లేకపోతే ఫిక్స్డ్ ఎసెట్స్ కానీ, ఇవన్నీ లెక్క పెడతాం. కానీ ఆ దినాల్లో ఆస్తి లెక్క పెట్టాలంటే ఎట్లా లెక్క పెడతారంటే ద నెంబర్ ఆఫ్ కుమారులేనా? రైట్. అది వాళ్ళకి ఎంత విస్తారమైన పశు సంపద ఉంటే వాళ్ళంతా ధనవంతులు, అంత ధనవంతులు అన్నమాట. సమస్త సాంపాద్యం ఇవి. అంటే ఆ దినాల్లో ఎన్ని వందల పశువులు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, ఇవన్నీ అకస్మాత్తుగా ఒక్కసారి భూమిలోకి వెళ్ళిపోతా ఉంటే ఆ దృష్టి, ఆ యొక్క సీన్ అంతా ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒకసారి దాన్ని ఒకసారి ఊహించండి ఎట్లా జరుగుతా. ఒక్కసారి భూమి ఓపెన్ అప్ అయిపోయి ఆ ఫ్యామిలీస్, ఓన్లీ ఆ ఫ్యామిలీస్ వరకే వెళ్ళిపోతా ఉన్నాయి, వాళ్ళకున్న క్యాటిల్ అంతా వెళ్ళిపోతా ఉంది, ఇవన్నీ వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఎంత గందరగోళం, ఎటువంటి భయంకరమైన అక్కడ గోల. అయినప్పటికీ కూడా కౌరవ కుమారులు ఏం చేయబడలేదంట ఇక్కడ తప్ప ఎక్కడ కూడా. దాతాను కుమారులు కానీ, అభిరామ కుమారులు కానీ, ఓను కుమారులు కానీ చనిపోలేదని, వాళ్ళ ఫ్యామిలీస్ మళ్ళీ ఇంకా ఉన్నట్టు కానీ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ కౌరవ కుమారులు చావలేదని ప్రభు రాస్తా వచ్చిన. ఎందుకు? ప్రభుకి పక్షపాతం ఉందా? ఈ యొక్క కేబిహెచ్బి కాలనీలో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కానీ మనము ఎందుకు కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఉన్నాం? అంటే దేవుడు వారిని విడిచిపెట్టినాడా? దేవుడు పక్షపాతం కలిగిన వాడా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయం, రోమా పత్రిక 9వ అధ్యాయం 15 and 16 verses, 15-16 వచ్చిన. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంట? పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ ఎవరి వల్ల అవుతుంది? మనం ఇక్కడ చేరరాగలిగినా అంటే ఎవరి వల్ల అవుతుంది? దేవుడు కరుణించినాడు. మనం కూడా ఎన్నో రకములైన ఆలోచనలు చేసి, పొరపాటు చేసి తప్పిపోతా వచ్చినాం. ఎన్నోసార్లు కాని మాటలు, కాని పనులు చేస్తా వచ్చినాం. అయినప్పటికీ కూడా భూమి తన నోరు తెరవట్లేదు. నిన్ను నన్ను మృంగివేయటానికి, వ్యక్తిగతంగా, కుటుంబంగా, లేకపోతే మన యొక్క సమస్త సాంపాద్యము అంతా కూడా అకస్మాత్తుగా మింగివేయటానికి ఏమాత్రం నోరు తెరవదు. కారణం ఏంటంటే ప్రభు నిన్ను నన్ను కరుణిస్తా వచ్చినాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది కేవలం నువ్వు పొందగోరితో రాలేదు, నువ్వు నేను ప్రయాసపడితే రాలేదు, కానీ కరుణించు దేవుని. అందుకని ఉదయ కాలం నా ప్రభువా నన్ను ఎంత జ్ఞాపకం చేసుకున్నారు. ఎంతో మందిలో, ఎన్నో కోట్ల మందిలో
నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటా వచ్చినావు, నన్ను ఇంత ప్రేమించినావే, నన్ను ఇంత జ్ఞాపకం చేసుకుని నా యొక్క పితరులు, నా యొక్క సొంత వారు, నా యొక్క తెలిసిన వారు ఎంతమంది నశించిపోతా ఉంటే కూడా కేవలం నన్ను కరుణించడానికి, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత ఏం చేస్తున్నాను, నీకు సమర్పిస్తూ వచ్చినాడు. అందుకని ఒక కీర్తనకాడు రాస్తూ వచ్చినాడు. ఇదే కీర్తనకాడు 44వ కీర్తన 1వ వచనంలో చూడండి. 44వ కీర్తన కోరవ కుమారుడు రాస్తూ వచ్చినారు. దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. ఏం చేసినారంట? పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని మేము చెవులారా వింటా వచ్చినాం. ఎంత విన్నామంటే మా పితరులు మేము నష్టపోకుండా మాకెంతో సంగతులు తెలియజేస్తా వచ్చినారు. తెలియజేసినప్పుడు మేము చెవులారా వింటా వచ్చినాము. నువ్వు చేసిన పనిని మేము జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాము. పూర్వకాలంలో ఎంతో నష్టమైన పరిస్థితుల్లో నా యొక్క తండ్రి, నా యొక్క పితరులు వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను ఎలా జ్ఞాపకం చేసుకున్నావో ఆ సంగతులన్నీ మేము తెలుసుకుంటా వచ్చినాం. కోరవు యొక్క కుమారులు బహుశా చాలా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, బాగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏం జరిగిందో కూడా తెలుసుకునేటువంటి స్టేజ్లో వాళ్ళు లేరు. ఎందుకంటే మేము చూసినామని లేదు వాళ్ళు. మా యొక్క పితరుల జీవితంలో అకస్మాత్తుగా జరిగిన సంగతి మేము చూసామని చెప్పట్లేదు, మేము చెవులారా విని ఉన్నా. మా పితరులు మాకు తెలియజేస్తా వచ్చిన ఎంత బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించినారు. బహుశా అంత చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు లేకుండా, వారి యొక్క బంధుమిత్రులు లేకుండా, ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు ఈ బిడ్డల్ని సమాజం ఎంత చక్కగా పోషించింది, ఎంత ఆత్మీయంగా పెంచుతా వచ్చింది. దేవుని యొక్క నాయకత్వం వారి విషయంలో ఎంత చక్కగా కనిపిస్తా వచ్చింది. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అనడానికి మరి ఒక కారణం ఇక్కడే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కూడా రాయబడతా వచ్చింది. చూడండి ఈ మాట, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 26వ వచనం. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి ఇటు అటు లేచి వెళ్ళిపోగా దాతాను అభిరామును వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారం యొక్క ద్వారంలో నిలిచింది. ఎవరు నిలిచి? దాతాను అభిరామ కుటుంబంలో. కోరహను అక్కడ రాయబడలేదు. చదవండి అక్కడ. దీని వలన మీరు తెలుసుకుందరు. ఏం తెలుసుకోవాలంటే మోషే అహరోనులు అక్కడ ఉన్న గుడారం అంతటికి వెళ్తూ వచ్చి దేవుడు చెప్పిన మాట ప్రకారము కోరాహు, దాతాను, అభిరాము, ఓని యొక్క కుటుంబంలో వాడి యొక్క గుడారం యొద్ద నుంచి ఎవరు కూడా అక్కడ నిలవబడకూడదు, అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తా వచ్చినప్పుడు దాతాను, అభిరాము వారి భార్యలను, వారి కుమారులను, పసిపిల్లను ద్వారం యొద్ద నిలిచినారు. కానీ కౌరవు యొక్క కుమారులు అక్కడ ద్వారం యొద్ద నిలిచిపోలేదు, ఇటు అటు వెళ్ళిపోతా ఉన్నారంట. ఆయన చెప్తా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు చూడండి, ఇది హాలిడే సీజన్ కదా, చిన్నపిల్లలు చూడండి మన యొక్క అపార్ట్మెంట్లో కానీ లేకపోతే మన యొక్క కాలనీలో కానీ ఉన్నప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరి ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాయ్స్ని గమనించండి, చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, బ్యాట్ బాల్ పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. ఎవరన్నా వాళ్ళని బెదిరించరే అద్దాలు వెళ్ళిపోతే మీరు అక్కడికి వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్ళండి, అటు వెళ్ళండి అంటే అందరు కలిసి, కాలనీలో ఉన్న వాళ్ళైనా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైనా అందరు కలిసి ఓ దగ్గరికి వెళ్ళిపోతారు. వీడు నా ఫాదర్తో మాట్లాడతాడా, వీళ్ళ ఫాదర్ నా ఫాదర్ ఫ్రెండ్సా కాదా, ఏం ఆలోచించరు. వాళ్ళకి అటువంటి డిఫరెన్సెస్ ఏముండవు. అందరూ చక్కగా దగ్గరికి వెళ్ళిపోతారు. బహుశా ఈ కౌరవ కుమారుడు కూడా మిగతా పిల్లలతో అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ రాయబడి నేను అనుకుంటున్నా మిగతా పిల్లలతో బహుశా కూడా వెళ్ళిపోతా ఉండొచ్చు. వెళ్ళిపోతా ఉంటే ప్రభువుకి ఏం కనపడలేదా?
మోషే కనపడలేదా? ఇంత మందిని సెపరేట్ చేస్తా వచ్చినప్పుడు మోషే కూడా కనపడింది అక్కడ. మోషే బహుశా ఒకవేళ వారిని వారించడానికి పోయినప్పుడు కూడా ప్రభు ఆపేసినాడు. ప్రభు వారిని ఏమాత్రం కూడా వారిని అడ్డగించడానికి అవకాశం ఇవ్వలేదు. అంటే దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని తప్పించడానికి. మోషే యొక్క పరిస్థితులను బహుశా మోషేకు కనుమరుగు చేసినాడో లేకపోతే మోషేకు బయలుపరిచినాడో తన ఏర్పాటు విషయంలో తెలియదు, కానీ వాళ్ళు అక్కడి నుంచి తప్పించబడటానికి దేవుడు కృప చూపిస్తా వచ్చినాడు. ఈ లోకంలో నీవు నేను నిత్య నాశనం అనే నరకం నుంచి తప్పించబడటానికి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని మన కోసము పంపిస్తా వచ్చాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కార్యము, ఆయన శిలువలో మన కొరకు చేసినటువంటి ఆ యొక్క బలియాగమును బట్టి నీవు నేను ఈరోజు తప్పించబడి ప్రభువుని ఆరాధించడం కొరకే ఏర్పాటు చేయబడతా వచ్చినాం. కానీ నీవు నేను పొందగోరి ప్రయాసపడి ఏర్పాటు చేసుకున్నటువంటి రక్షణ కాదు. అందుకనే ఈ యొక్క కీర్తనకాడు ఎంతో సంతోషంతో పాటలు పాడుతూ రాస్తూ, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, బహుగా ఉప్పొంగుచున్నది. ఎంత ఉప్పొంగుతుందంటే వారి జీవితంలో వీరు ఎన్ని కీర్తనలు రాసినారు. దాదాపు ఒక 42వ కీర్తన నుంచి ఒక 7వ 8వ కీర్తనలు రాసినారు. మళ్ళీ ఒక 80వ అధ్యాయంలో నుంచి మళ్ళీ కొన్ని కీర్తనలు రాస్తూ వచ్చినారు. ఇంత అవకాశం ప్రభుకి ఇచ్చినాడంటే వారి జీవితంలో దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులను వారు ఏమాత్రం ఇంకా మర్చిపోలే. ఒక్కసారి ఆ గ్రహింపులోనికి వచ్చిన తర్వాత మేము రక్షించబడినాము, ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి పాతాళంలోనికి పడిపోకుండా మేము తప్పించబడతా వచ్చామనే సంగతిని వారు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని వారు హృదయపూర్వకంగా ఆరాధించి మహిమపరుస్తూ వచ్చారు. అందుకనే ఈ యొక్క కీర్తన రాస్తూ వచ్చినప్పుడు నేను రాజుని గురించి రచించిన దానిని పలికేదనని రాస్తున్నాడు. 45వ కీర్తన 1వ వచనం. ఎట్లా ఉందట? నా నాలుక త్వరగా రాయువని కలం వల్లే ఉంది. ఇదంతా అవుట్డేటెడ్ కదా. ఇప్పుడు ఎవరు రాస్తున్నారండి? ఎంత స్పీడ్ ఎవరు రాస్తున్నారు? నువ్వు చెప్పు, నువ్వు ఎంత స్పీడ్గానే చెప్పు, నేను టైప్ చేసేస్తాను. 35, 45, 55 వర్డ్స్ పర్ మినిట్ అయినా ఏం చేస్తాము. కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు, నా చిన్నప్పుడు ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ మా ఊర్లో మేము ఆడుకునే దగ్గర కోర్టు ఉండేది. కోర్టు ఉండేది ఊర్లో. ఆ కోర్టులో వాళ్ళు నేను గమనించాను అక్కడ ఆడుకునేటప్పుడు ఒక చెట్టు కింద ఒక టైప్ మిషన్ పెట్టుకుని ఒకతను కూర్చుంటాడు. ఈ చెప్పేవాడు చెబుతున్నాడు, కనీసం వాడి వైపు కూడా చూడాడు. ఒకవేళ వీడు చెప్పేవాడు ఆగుతాడు, కానీ వీడు చెయ్యి ఆగదు. అంత స్పీడ్గా వాడు చెప్పిన ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా టైప్ చేసేస్తాడు. వీడు అయిపోయే లోపల టక్కున పేపర్ తీసి చేతిలో పెట్టేస్తాడు. అంత వేగంగా ఆయన చేతులు పనిచేస్తూ ఉంటాయి. కారణం ఏంటి? దాంట్లో దానికి ఉన్న ప్రేమ, దాంట్లో తనకున్న స్కిల్, అట్లా దాన్ని ఆయన అంత ప్రొఫెషనల్గా చేస్తూ వచ్చింది. ప్రభు మనల్ని ఇంత జ్ఞాపకం చేసుకుంటా వచ్చినప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఎందుకు మనం ఎంతో గ్యాప్ ఇస్తూ ఉంటాం. ఆరాధన చేయడానికి వెనక ముందు అవుతూ ఉంటాం. కానీ ప్రభువు చేసిన మేలుని బట్టి ఆయన హృదయం ఎట్లా పోతుందో, త్వరగా రాయవాని కలం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా ప్రభువుని ఆరాధించడానికి ఆయన యొక్క హృదయము అంత వేగంగా పరిగె. అందుకని 2వ వచనంలో రాస్తూ వచ్చినాడు కదా, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద ఏం పోయబడిందంట? దయారసము పోయబడతా వచ్చింది. ఆయన యొక్క పెదవుల మీద దయారసం. నరుల కంటే ఆయన అతి సుందరుడైనటువంటి వాడు. అందుకనే పరమగీతంలో 5వ అధ్యాయంలో రాయబడి నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతనిని ఏం చేయవచ్చంట? గుర్తించవచ్చంట. తెలుగులో అయితే గుర్తించవచ్చు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలిసిన? ఈజ్ అబౌవ్ ఆల్ 10,000 men. ఎవరి దగ్గర ఉంటే చదవండి దయచేసి. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరనా? లేకపోతే పర్వాలేదు. అయితే 10,000 మందిలో కూడా ఆయనే ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. 10,000 మందిలో కూడా గుర్తించేటువంటి ఆ ప్రభు నీ కోసం నా కోసం ఏమైపోయినాడంట? నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని మన యొక్క పాపం నుంచి మనల్ని విడిపించడానికి. ఎందుకంటే మనం కూడా ఆ యొక్క కోరావు, దాతాను, అభిరాముల యొక్క వారి వలె మనం కూడా శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొచ్చు దేవుని యొక్క ఉగ్రతకు మాత్రమే పాత్రమైపోతా వచ్చినాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో
రాయబడతా వచ్చింది. శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకుంది. వాళ్ళు కూడా అదే నెరవేర్చుకున్నారు. నా మాట చెల్లాలి, నేను అనుకున్నది అవ్వాలి, నేను చేయాలనుకున్నది చేయాలనుకున్నారు. గొప్ప నష్టం తెచ్చుకుంటా వచ్చారు. మనం కూడా ఎన్నోసార్లు ఇటువంటి సొంత ఉద్దేశాలు, ఆలోచనలను దేవుని పక్కన పెట్టి దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుని యొక్క సంఘముల కన్నా అధికమైన ప్రాముఖ్యత వేరే వాటికి ఇచ్చి మనం కూడా ఎంతో నష్టపోతా ఉంటాం. అందుకనే ప్రభు అటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించడానికి ఏం చేసినాడంటే ఆయనే మన కొరకు శిక్షగా చేయబడతావచ్చు. మనకు రావాల్సిన శిక్షా విధి ఆయనే భరిస్తా వచ్చినాడు. 10,000 మందిలో కూడా గుర్తించగలిగేటువంటి మన ప్రభు నీ కోసం నా కోసము స్వరూపము గాని సొగసు గాని లేనివాడిగా ఎంతో భయంకరమైన యొక్క శిక్షను పొందుతా వచ్చినాడు. తల నుంచి పాదం వరకు ఏమాత్రం గుర్తుపట్టలేనంత విధానంలో మన కొరకు శిక్షించబడతా వచ్చాడు, గాయపరచబడతా వచ్చాడు, ఎంతో వేదనను సహిస్తా వచ్చాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను కరుణించినాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క రాజ్యంలో నీవు నేను నిరంతరం ఉండాలనే ఉద్దేశంతో మనల్ని రక్షించడానికి మన యొక్క పాపమునకు శిక్ష ఆయనే భరిస్తా వచ్చినాడు. ఈ యొక్క కారణం చేతనే ఆయన ఎంతగానో నలిగిపోతా వచ్చు. అందుకనే ఆ 2వ వచనంలో రాస్తూ వచ్చాడు కదా, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఏ ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, భౌతిక సంబంధమైనది మాత్రమే ఇవ్వకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదం, ప్రాముఖ్యమైన ఈ ఆశీర్వాదం రక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యంలో ప్రవేశించగలమనే అద్భుతమైన నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చు. చివరిగా ఈ మాట చదువుకుందాం. 45వ కీర్తన 11వ వచనంలో ఉంది కదా మాట, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి ఏం చేయాలంట? నమస్కరించము. రాజుగా చేసుకుంటా వచ్చిన పూర్వకాలంలో రాజుకు మించిన అధికారం కలిగిన వాడు ఎవడు కూడా లేడు. అందుకనే ఈ ప్రభువుని ఎట్లా చూస్తా వచ్చినంటే రాజుగా చూస్తున్నాడు. ఈ రాజు ఎటువంటి రాజు అంటే చూడండి, 24వ కీర్తనలో ఉంటుంది. 24వ కీర్తన 24వ కీర్తన 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 10వ వచనం చదవండి సిస్టర్. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు. ఈ మహిమ కలిగిన రాజు ఏం కోరుతా ఉన్నాడంట? నీ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. మన యొక్క సౌందర్యం అంటే బయటికి కనిపించేటువంటి బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు, మార్పు నొందిన ఆంతరంగికమైన సౌందర్యం. ప్రభు కొరకు జీవించాలి, ప్రభు యొక్క విశ్వాసంలో కొనసాగించబడాలనే ఆ యొక్క తీర్మానం చేత నడిపించబడేటువంటి సౌందర్యంను ప్రభు కోరేవాడుగా ఉంటున్నాడు. అటువంటి సౌందర్యంను ఈ మహిమ కలిగిన రాజు కోరుతా ఉన్నప్పుడు నేను ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించి మహిమపరిచే వారంగా ఉండాలి. మన ఒక దివ్యమైన సంగతి మా కౌరవ కుమారుల జీవితంలో మాత్రమే కాకుండా మన జీవితంలో దేవుడు ఉగ్రత నుంచి ఎలా తప్పించాడు, ఆయన మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడో, మన యొక్క వ్యక్తిగతమైన పరిస్థితుల్లో మరణంకు అప్పగించబడేటువంటి పరిస్థితి నుంచి, పనికిరాని ఏమైనా కార్యముల యొక్క విగ్రహముల యొక్క పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుని విడిపిస్తా వచ్చినాడో, వీటిని బట్టి నేనేం చేయాలా? ప్రభును ఆరాధించి మహిమపరిచే వారంగా ఉన్నాడు. అట్లా ప్రభు మనకు సహాయం చేయాలి. కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలా? దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితము ఎంతవరకు కొనసాగించగలుగుతున్నామో, వాక్యానుసారంగా జీవించలేక ఏ పరిస్థితుల్లో మనం తప్పిపోతున్నాం అనే సంగతులను మనం పరీక్షించుకోవాలి, సరిచేయబడాలి. దేవుని చేత మనం క్షమాపణ పొందిన వారముగా ఉండి దేవుని యొక్క బలలో పాలు పంపులు కలిగి ఉండాలి. దేవుని యొక్క బలలో పాలు పంపులు కలిగి ఉండటం అనగా ఆత్మ సంబంధమైన పోషణ దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. పోషణ లేకపోతే ఏమవుతుంది?
బలహీనమైపోతాం. అదే ఒక వారము 2 వారాలు దేవుని యొక్క బలలో పాలు పంపులు కలిగి ఉండలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, ఇట్లాగే కంటిన్యూ అయిదాం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు ఏమనుకుంటామంటే పెద్ద తేడా ఏం లేదు కదా, పెద్ద తేడా ఏం నష్టమేం కనపడట్లేదు, పెద్ద తేడా ఏం లేదు, పర్వాలేదు, అంతా సవ్యంగా సాఫీగానే సాగిపోతా ఉంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ వచ్చినట్టుంది అనుకుంటాం. లేకపోతే మనము ఆ ఎలిమెంటరీ స్టేజ్ నుంచి ఇంకొక కొంచెం పైకి వెళ్ళినాంలే, బాగుంది ఇట్లా అనుకుంటాం. అదే మనకి భౌతికంగా ఆకలి లేదనుకోండి, ఒకరోజు ఏం చేస్తాము? ఒకరోజు ఆకలి లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే, లంచ్ చేయలే, సాయంత్రము డిన్నర్ కూడా చేయలే, 2వ రోజు కూడా ఆకలి అవ్వలేదు అనుకోండి, ఏమనుకుంటాము? బాయ్ ఎంత బాగుంది, నా ఒక్కడికే కాదు మా ఇంట్లో అందరికి ఇట్లాగే అయితే బాగుంటుంది, అసలు కొట్లోకి వెళ్ళాల్సిన పనే లేదు, పోయి వెళ్ళాల్సిన పని అస్సలే లేదనుకో, అనుకుంటామా? ఏమనుకుంటాము? వెంటనే ఈ కేపీహెచ్బిలో ఉన్న ద బెస్ట్ డాక్టర్ ఎవరు? ఎందుకు మనకు మస్తు హాస్పిటల్స్ ఉన్నాయి కదా చుట్టుపక్కల, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి కాకపోతే రెండు కాకపోతే 3వ ఒపీనియన్ అన్న తీసుకోవాలి. ఏం చేయాలి? ముందు ఆకలి అవడానికి మెడిసినో, టానికో, ఇంజెక్షన్స్ ఏదో ఒకటి చేయాలి ముందు. అసలు నా డైజెస్టివ్ సిస్టమ్కి ఏమైపోయింది, ద బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడున్నాయి అనుకొని 2 రోజులు మిగిలిన దానికంటే ఒక 10 టైమ్స్ ఎక్కువైనా ఖర్చు పెట్టి ఏం చేస్తాము? మంచిగా డయాగ్నోస్ చేసుకుంటాము, ఆకలి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆకలి స్టార్ట్ కాగానే ఏం చేస్తాము? అబ్బో అస్సలే 2 రోజులు తినలేదు, నేను చాలా వీక్ అయిపోయినా, ఇప్పుడు ఏం చేయాలా? ఈ పోయిన బలమంతా వచ్చారంటే 2 రోజులు కలిపి 2 రోజులు కలిపి ఒకేసారి తినాలి, లేకపోతే కష్టం అనుకుంటాను. దేవుని యొక్క వాక్యం విషయంలో ఈ పూట నేను చదవలేదు, రేపు 2 పూటలు ఒకేసారి చదువుకుంటాం అనుకుంటామా? ఎప్పుడన్నా అనుకుంటామా? అనుకోము. అరే బాగానే ఉంది కదా, ఇంకో సర్లే ఈ పూట ఈ రోజంతా చదవకపోయినా పర్వాలేదులే. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పర్వాలేదనే మాట ఒక్కసారి కూడా రాయబడలేదు. కానీ మనం నేర్చుకుంటాం ఈ భాష, బైబిల్లో లేని భాషలన్నీ మనమే నేర్చుకుంటాం. పర్వాలేదు, పోనీలే, ఇట్లాంటివన్నీ చెప్పం. ఏమో చెప్తున్నాం, ఏమైద్దిలే, ఇట్లాంటివన్నీ కూడా మనమే ఓన్ స్క్రిప్ట్ తయారు చేసి ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యము చదవడానికి చాలా రీజన్స్ చెప్తాం. అబ్బా పొద్దున్న లేచిన మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి పండుకునేంత వరకు నా అంత బిజీ లేరు అనుకుంటామా? అనుకోమా? సపరేట్ అండి. అంకుల్ నాకు టార్గెట్ ఇచ్చారు, ఏంటిది? టైమింగ్ విషయం. మరి మీరు చెప్పకపోతే అది ఎక్సీడ్ అయిపోతే సఫర్ అయ్యేది మీరు, నాకేం ఇబ్బంది. అసలు నేను ఇప్పుడే వచ్చినట్టు అంత ఫ్రెష్గా ఉంది నాకు, ఎందుకంటే ఒక జర్నీలో టైర్డ్ అవ్వలే. ఇక్కడ కొంచెం పార్కింగ్లో ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి మెట్రోకే వచ్చిన, సో టైర్డ్నెస్ లేదు. మంచి ఏసీలో కూర్చోబెట్టారు, అసలే టైర్డ్నెస్ లేదు. సో నాకు హ్యాపీగానే ఉంది, మీకే ఇబ్బంది. మరి లేట్ అయితే మీరే ప్రాబ్లం అవుతుంది. మహా అయితే ఏమవుతుంది? నెక్స్ట్ టైం రావద్దు అంటారు, అంతే కదా? రైట్, చెప్పాలి. అందుకని ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడేంటన్నా కేపీహెచ్బిలోనే ఉన్నామంట కదా? ఎక్కడున్నాం మరి? దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. చాలా నిర్లక్ష్యం అంటే దీని విషయంలో సరైన ఆకలి లేదు మనకి. ఆకలి లేదు కాబట్టి పోషణ లేదు కాబట్టి బలం లేదు కాబట్టి దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాం. అందుకని ఈ మధ్య ఒక సర్వే జరిగిందంట 22 ఎండింగ్లోనో ఒక సర్వే జరిగింది. ఏంటి? అవిశ్వాసులకో లేకపోతే దేవుని ఎరగని వారికి కాదు, దేవుని తెలుసుకున్నవారు, రక్షణ పొందినవారు, బ్యాప్టిజం తీసుకున్నవారు, ఈ వాక్యమును చదివే వాళ్ళు ఎంతమంది అంటే ఎవరన్నా ఊహించగలరా? దానికి పర్సెంటేజ్ ఎంత వచ్చిందో, 100కి ఎంత శాతం వచ్చిందో ఎవరన్నా కొంచెం గెస్?
25%, అంత కూడా లేదు, డబల్ డిజిట్ కూడా రాలేదు. 8% అంట. ఎంత పర్సెంట్? 100లో 8 మంది మాత్రమే పొద్దున్న సాయంత్రం ఏం చేస్తున్నారు? దేవుని వాక్యము చదువుతున్నారు. ఇక్కడ మనం 100 ఉన్నామా? లేదు కదా. ఒక 50 అనుకుందాం. అంటే ఎంతమంది చదువుతున్నట్టు? ఎంతమంది చదువుతున్నారు? ఆ 4లో మనం ఉన్నామా లేదా? కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఉదయకాలము లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు చాలా హరిబరి, చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు? డిఫరెంట్ ఆస్పెక్ట్స్, చాలా రకాలైన రీజన్స్ ఉంటాయి. కానీ దేవుని వాక్యం విషయంలో ఏ మినహాయింపు లేదు. రాజైన దావీదు, ఆయన రాజుగా ఉండి కూడా దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? ఎన్నిసార్లు ఆరాధన చేసినాడు? ఇప్పుడు చెప్పండి, మనం అంతకన్నా పెద్ద పోస్టులో ఉన్నామా? ఐఎమ్ కింగ్ టు దిస్ కేపీహెచ్పి అని ఎవరైనా చెప్పగలరా? ఆయనే అంత టైం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో మనం ఎంతవరకు ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు? ఒక పాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించిన బాధలలో. అప్పుడు చదువుతాం కదా. వాక్యం చదవాలంటే మనకి ఏం రావాలా? ఎప్పుడు బాధలు ఉంటే బాగుంటుందా? బాగోదు. ఎందుకంటే బాధలో ఏం కొంచెం నేర్చుకోగలం, కానీ ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం నేర్చుకొని దేవుడు కోరిన స్థాయిలోనికి ఎదగలేదు. అందుకని దాని విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నాను. ఈ దినాల్లో దేవుని వాక్యము అయితే ఓపెన్ చేయము, ఈ యొక్క బైబిల్ వైపు చూడలేము. కానీ ఉదయకాలం లేవంగానే చాలా విషయాలు ఓపెన్ చేస్తాం, చాలా చూస్తాం. ఫస్ట్ లేవంగానే చూసేది ఏంటి చెప్పండి? మొబైల్ ఫోన్ చూస్తాం. ఎందుకు? చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఎన్ని మిస్ అయిన రాత్రి అంతా ఎవడెవడు ఏం పంపించిండో, ఏమేమి దునియా అంతా ఏం జరిగిపోయిందో ఇవన్నీ ముందు తెలుసుకోవాలి ఫస్ట్. కానీ దేవుడు మన విషయంలో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నా జీవితంలో దేవుని యొద్ద నుంచి ఏం పొందుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, ప్రభువుకు అనుకూలమైన విధానంలో ఎట్లా ఉండాలి, ఈ విషయాల్లో మనం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అద్దం చూసుకోకుండా ఎవరన్నా వచ్చినారా చెప్పండి? అద్దం అంటే బ్లాంక్ చూస్తారు ఏంటంటే, అద్దం అంటే ఇది కాదు, ఈ అద్దం కాదు, మన ముఖం కనబడుతుంది కదా. అద్దం చూసుకోకుండా ఎవరన్నా వచ్చిందా? ఒకవేళ చెయ్యి ఎత్తమని అడిగితే ఎవరు కూడా స్కిప్ చేయరు. పొరపాటున ఒకవేళ చూసుకోకుండా పొరపాటున బయలుదేరితే మనకు ఒక మంచి హ్యాండీ అద్దం ఉంది మన చేతిలో. ఏంటది? ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి సరిగా ఉన్నామా లేదా అన్నీ చూసుకుంటాం. జుట్టు బాగుందా, అటైర్ బాగుందా లేదా. ఎందుకు? బయటికి ఎవరన్నా కనిపించేటప్పుడు మనం ఎట్లా కనిపించాలనుకుంటామో మంచిగా కనిపిస్తాం, తప్పులేదు. మరి ప్రభు మనల్ని చూస్తామంటే మనం ఎలా కనిపించాలనుకోవాలా? సరిగా కనిపించాలంటే దేవుని యొక్క వాక్యం చేత నేనేం చేయబడాలి? సరి చేయబడాలి, నింపబడాలి. చూసుకోలేదనుకోండి, సరిగా చదివిన విషయంలో సరిగా చూసుకోకపోతే ప్రభుతో మనకు ఉండాల్సిన కాంటాక్ట్ ఉండదు. ఒకసారి అంటే 1945 సంవత్సరంలో రష్యాలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి బంధించారట. ఒక 25 years యవనస్తుడిని ఏం చేసినారు? యుద్ధ ఖైదీగా తీసుకెళ్ళి వాళ్ళు అప్పుడు యుద్ధ ఖైదీలని ఇట్లా ఓపెన్ జైల్స్లో వేయరు, క్లోజ్డ్ రూమ్స్లో వేసేస్తారు. వాడికి కావాల్సిన ఫుడ్, వాటర్ మాత్రమే ఇస్తారనమాట. అట్లా 1945 yearలో 25 years యవనస్తుని తీసుకెళ్ళి ఒక చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసి అట్లాగే ఉన్నాడు దాదాపు 2000 years, అంటే 2000 year వచ్చేంత వరకు కూడా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏజ్ ఎంత? 25 years వ్యక్తి, 55 years జైల్లో ఉన్నాడు. 80 years వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న అధికారం అంతా మారిపోయింది, అధికారులు మారిపోయారు.
ఈయనను బయటికి అక్కడ ఉన్న చెరసాల అధికారి చూసి, అయ్యో ఎందుకు పాపం ఇట్లా మగ్గిపోతా ఉన్నాడే ఇన్ని సంవత్సరాలు, అసలు ఏంటి స్టోరీ అని బయటికి తీసుకొద్దాం అనుకున్నాడంట. బయటికి తీసుకొద్దామని ఆయన ప్రొఫైల్ చూస్తే ఈయన గురించి చాలా లిమిటెడ్ డీటెయిల్స్ ఉన్నాయి, పెద్దగా ఏం లేదు. పోయి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడేది ఈ వ్యక్తికి ఏం అర్థం కాకపోయేసరికి బహుశా ఇంతకాలం ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు కాబట్టి కొంచెం మతి భ్రమించిందేమో, సరిగా మతి చెల్లించిందేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. తర్వాత ఆయన ఫైల్ అంతా తిప్పిస్తే ఆయన ఏమనుకున్నా, హంగేరియా దేశానికి చెందినవాడు అని చెప్పి ఉంటుంది. హంగేరియా దేశం నుంచి డాక్టర్స్ని పిలిపించి ఆయన చూపిస్తే ఆయనతో మాట్లాడిన డాక్టర్స్ అన్నది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అసలు ఈయనకి ఏ డిఫెక్ట్ లేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, నేను మాతో పంపించేయండి, మేము తీసుకెళ్తామన్నాడు. తీసుకెళ్ళినప్పుడు బయటికి తీసుకొస్తే ఆయనని పాపం నడవలేని స్థితిలో ఉన్నాడు, వీల్ చైర్లో బయటికి తీసుకొస్తే ఆ అధికారి అడిగాడు ఇప్పుడు ఏమనంటే, అయ్యా ఇంతకాలము ఈ జైల్లో ఇట్లా మగ్గిపోతా వచ్చినావు, ఇక బయటికి వెళ్ళిపోతున్నావు కదా, మా నుంచి నీకేమన్నా కావాలా, నీకేమన్నా ఫేవర్ కావాలంటే చెప్పు, నీకేమన్నా కావాలంటే చివరిసారిగా ఏదన్నా కావాలంటే చెప్పు, చేస్తాను అడిగితే ఆయన అడిగిన ఒకే ఒక మాట ఏంటంటే, నాకు ఒక అద్దం ఇస్తారా. ఏమడిగాడు? అద్దం ఇస్తారా అని అడిగాడు. ఇది ఒక పెద్ద అద్దం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆ అద్దంలో ఆయన చూసినప్పుడు ఒక్క నిమిషం కూడా చూడకుండా భయంకరంగా కేకలు వేస్తూ దాన్ని దూరం పడేసిండు. కారణం ఏంటంటే 25 ఏళ్ల వయసులో తన ముఖం చూసుకున్న వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చేసరికి వెంట్రుకలు గడ్డం పెరిగిపోయినాయి, తన చెవులు మెడంతా సాగిపోయింది, కళ్ళు అంతా సాగిపోయినాయి, తన ముఖము తాను చూసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఆయన అంత కేకలేస్తా వచ్చినాడు. ఈ వాక్యం అనే అద్దంలో మనల్ని మనం రోజు చూసుకోకపోతే మన జీవితం ఎలా మారిపోతుందో, ఎలా జరుగుతూ ఉందో, ఎంత తేడాలు వస్తున్నాయో ఏమాత్రం కూడా గమనించలేదు. అందుకనే అనుదినము నేనేం చేయాలంటే వాక్యం విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల. మన లైఫ్లో ఖచ్చితంగా దేవుని యొక్క బలలో పాలు పంపులు కలిగి ఉండాలని నేను యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. మరి వాక్యమై ఉన్న దేవుని నేను విస్మరించి ఆ దేవుని యొక్క రక్త మాంసములలో ఎలా పాలివారంగా చేయబడతాము? అందులో చేయటం వల్ల మనకి ఏమన్నా క్షేమం అంటే ఏమాత్రం కూడా క్షేమం లేదు. మనకి బాగా కొన్ని ఆశీర్వాదకరమైన ఆ వాక్యాలు కొంత మనము ఏం చేస్తాం అంటే కంఠస్థం చేస్తాము. చేసిన దాన్ని బట్టి ఏమనుకుంటా అంటే ప్రభు నన్ను క్షమిస్తాడు, ప్రభు నన్ను అన్ని విషయాల్లో నాకు క్షమాపణ అనుగ్రహిస్తాడు అనుకుంటాం. సందేహం లేదు, అన్ని విషయాల్లో ప్రభు మనల్ని క్షమించేవాడే, మనల్ని బాగు చేసేవాడే, మనల్ని బలపరిచేవాడే. కానీ వాక్యమునకు ఆ 2 అంచులు గల ఖడ్గం అనే పేరుంది. 2 అంచులు ఉన్నాయి. కాయిన్కి ఒకవైపు ఆ ఇమేజ్ ఎట్లా ఉందో కాయిన్ వాల్యూ కూడా ఇంకోవైపు ఖచ్చితంగా ఉంటుంది. దేవుని యొక్క విషయంలో కూడా నేను అది నేర్చుకోవాలి. మనకు బాగా పరిచయమైన మాట చూద్దాం చూడండి. 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇదే అధ్యాయంలో 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ 2 వచనాల్లో కామన్ పాయింట్ ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. నేను ఏం చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనుకుని మనం ఏం చేస్తామంటే ప్రతి దినము లెక్కలేనన్ని తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతాం. ఇందాక ఆరాధనలో చూస్తా వచ్చినాం కదా, వారి ఆలోచన, వారి మాట, వారి యొక్క యాక్షన్, వారి యొక్క క్రియను బట్టి వారు ఏం చేయబడ్డారు? అప్పుడే మర్చిపోయినాం కదా, భూమి నోరు తెరిచింది, చనిపోతా. ఇప్పుడు మనకు అలాంటి శిక్షలు మనకి సంభవించట్లే, మనకు ఎదురుగా ఉన్న వాళ్ళకి మనం ఏమనుకుంటామంటే మనమే చాలా ద బెస్ట్. ఎందుకు? మనకంటే మిగతా వాళ్ళు వర్స్ట్ అనుకుంటాం, అందుకనే మనమే చాలా బెస్ట్ అనుకుంటాం. అట్లా అనుకొని ఏం చేస్తామంటే ఏం పెద్ద నష్టం జరగట్లేదు కదా,
ఏం పెద్ద ఏమి ఆ యొక్క డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు కదా అనుకొని మనము ప్రభు విషయంలో ప్రభు నన్ను ప్రేమిస్తాడు, ప్రభు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను ఏమాత్రం కూడా వదిలివేయడు, ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవాడుగానే ఉంటాడు అనుకుంటాను. కానీ ఇదే బైబిల్ గ్రంథంలో ఇంకో మాట రాయబడి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు. నిశ్చలమైన రాజ్యమును పొంది ఆ. దైవ కృప కలిగి ఉన్నాము. దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏం చేయాలంట? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని, ప్రేమ స్వరూపి అని దానికన్నా ముందే రాసినాడు కదా ఈ మాట. సో ఈ వార్నింగ్ మనం ఫస్ట్ తీసుకోవాలి. దేవుడు దహించు అగ్ని, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. సేవ చేయాలంటే ఓన్లీ పెద్దలు సేవకులు వాళ్ళు మాత్రమే చేయాలని కాదు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ వచ్చిన రాజులైన యాజక సమూహంలోనికి చేర్చబడిన నీవు నేను ప్రభు మనకు అప్పగించిన పెద్దలు మనకు అప్పగించిన మందిరంలో గాని బయట గాని ప్రతి బాధ్యతను పరిచర్యను నిర్వర్తించి సేవా ధర్మమును సరిగా చేసేవారంగా ఉన్నాను. అట్లని దేవునికి ప్రీతికరంగా చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు, మనకు ఆలోచన వచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు కాకుండా దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారంగా ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఎందుకంటే దహించు అగ్నిగా ఉంటున్నాడు దేవుడు. దహించు అగ్ని అంటే మనకు డైజెస్ట్ కాదు. మనకు ఏమాత్రం ఈ మాట వినలే, ఏం బ్రదర్ ఏం మాట్లాడతారు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు అంటే ఎల్లప్పుడూ ప్రేమించాలి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మా యొక్క ప్రతి పతనం నుంచి దేవుడు ఎల్లప్పుడూ మనల్ని విడిపించాలనుకుంటాడు. కానీ అదే కొరింథీ రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాయబడితే, ఎందుకనగా దేహంతో జరిగించిన అది చెడ్డదైనా సరే మంచిదైనా సరే దేహముతో జరిగించిన ప్రతి దాని యొక్క చదవమ్మా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు, దేహముతో జరిగించినటువంటి ఫలము అంటే ప్రతి కార్యం యొక్క రిజల్ట్. చదవండి. ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కాబట్టి ఏదైనా సరే దేవునికి అవిధేయత చూపించి వ్యతిరేకంగా పాపమునకు వచ్చేటువంటి ప్రయోజనకరమైన విషయాలు ఏది చేసినా సరే నేను ఎక్కడ నిలబడాల్సి వస్తుంది? న్యాయపీఠం ఎదుట. కాబట్టి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దాని విషయంలో ఒక జడ్జిమెంట్ ఉంది. కాబట్టి నేను సరైన విధానంలో ప్రవర్తించే వారంగా, జడ్జిమెంట్ విషయంలో దేవుడు అక్కడ ఏం మినహాయింపేవాడు? మన యొక్క దేహముతో, బాడీతో, మన యొక్క చూపు, ఆలోచన, ఉద్దేశము, బాడీ లాంగ్వేజ్, మన మాట, మన యొక్క నడకంతటిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పులోనికి తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను ఎలా కొనసాగుతూ ఉంటున్నాం ఈ లోకంలో, మన యొక్క అనుదిన జీవితంలో దేవునితో కూడి నడిచేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ప్రభు మన యొక్క జీవితాన్ని నడిపించేవాడిగా ఉండాలి. ప్రభువుకు మనం అన్ని విషయంలో ప్రాముఖ్యతనిచ్చేవారంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. వారు మాత్రమే యోగ్యమైన విధానంలో దేవుని యొక్క బలలో పాలు పొందుటకు అర్హతను సంపాదించేటువంటి వారు. కానీ దానికి వ్యతిరేకంగా జీవించి ప్రభు ప్రేమ స్వరూపి కాబట్టి నాకు అన్ని విషయాల్లో ప్రభు ప్రేమనే కనపరచాలి, కానీ ఆయన ఏమాత్రం నా విషయంలో కఠినంగా వ్యవహరించకూడదు అనుకుంటా ఉంటాను. అందుకనే చాలా మంది విశ్వాసులుగా మనం ఇళ్లలో ఏం పెట్టుకుంటామో, దేవుని యొక్క వాక్యాలు పెట్టుకుంటాం కదా. మరి ఇంత పెద్దవి కాకపోయినా చిన్న చిన్న వాల్ టెక్స్ట్లు అన్నీ పెట్టుకుంటాం.
ఎవరి ఇంట్లో అయినా సరే, మన ఇంట్లోనే కాదు, 90% మంది వారింట్లో దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం వాల్ టెక్స్ట్ ఉంటుంది. కానీ ఎవరింట్లో అయినా దేవుడు దయించు జ్ఞానం ఉందా? అసలు అట్లాంటివి చూడడం కదా. మనం ఏరేటప్పుడు, కొనుక్కునేటప్పుడు అసలు మన కళ్ళు దాని మీద పోవు. ఎందుకంటే ఎప్పుడు మనకు ఆశీర్వాద సంబంధమైన వాక్యాలంటే ఎంతో ఇష్టం. గాడ్ హ్యాస్ టు బ్లెస్ మీ ఇన్ ఎనీ వే. ఏదైనా సరే దేవుడు నన్ను ఏం చేయాలా? ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వాదంలోనికి నడిపించాలి అనుకుంటాం. కానీ మంచిదే, అది దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనుకోవడం మంచిదే. కానీ కఠినమైన ఖండితమైన మార్గంలో నడవటానికి నేను ఇష్టపడి దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారంగా ఉండాలి. ఒకసారి ఒక సందర్భంలో ఈ వాక్యాలు తయారు చేసేటువంటి అన్నతో అడుగుతా వచ్చిన, అన్న మీరు hundreds, thousands ఆఫ్ వాక్యాలు తయారు చేస్తున్నారు, అన్ని బ్లెస్సింగ్సే ఉన్నాయి, దేవుడు ప్రేమ స్వరూపి అనేది మీరు అసలు ఇన్ని వేలకు ప్రింట్ చేశారు, మరి దేవుడు దయించు ఆజ్ఞ అన్నది మీరు ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదా? లేకపోతే ఏదన్నా వార్నింగ్ మెసేజెస్ ఏమి మీరు తయారు చేయరా అంటే, ఎందుకు చేయమరా, మేము చాలా చేస్తాం అట్లా అని చెప్పిండు. చేస్తామా అని చెప్పేసి ఒక రూమ్లో తీసుకుపోండి. ఇందులో హాఫ్ ఉంటుందేమో ఆ రూము. నా ఎత్తున్నాయి వాక్యాలు, తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నా ఎత్తున్నాయి వాక్యాలు. నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్నీ తీసుకో. అన్నీ కూడా ఇట్లాంటి దేవుడు దహించు అగ్ని, లేకపోతే వార్నింగ్, ఇన్స్ట్రక్షన్, ఇలాంటి మెసేజెస్ అట కొన్ని వందలు, కొన్ని వేలు మన ఆల్ డిస్ట్రిక్ట్స్, తెలంగాణ ఏపీలో ఆల్ డిస్ట్రిక్ట్స్లో పంపించినట్టు వాపస్ వచ్చేసినాయి అట. ఎందుకు తీసుకునేవాడు లేకపోతే తయారు చేసేవాడు ఎట్లా చేస్తాడు? ఎందుకంటే మనం తీసుకోలేము. కేవలం మన ఇంట్లో పెట్టుకోవటానికే తీసుకోలేకపోతే మన గుండెలోకి ఎలా తీసుకుంటాము? తీసుకోలేకపోతే మన జీవితంలో మార్పు ఎలా వస్తుంది? ప్రభు కోరినటువంటి ఆ యొక్క స్వారూప్యంలో ఎలా ఏర్పడుతుంది? ఏర్పడదు. ఎందుకంటే మనము ఎల్లప్పుడూ ఒక కోణంలోనే చూస్తాం. ప్రభు అంటే నన్ను క్షమించాలి, నన్ను ప్రేమించాలి, నన్ను దగ్గర తీసుకోవాలి. ఉదాహరణకు మన ఇంట్లో మన ఫాదర్ ఉన్నాడు అనుకోండి, డాడీ ఏం చేస్తాడు? ఎప్పుడు అన్ని లవింగ్ వర్డ్సే చెప్తాడా? ఏం చెప్తాడు? ఎందుకు నేను సిస్టర్స్ని అడగట్లే అంటే బ్రదర్స్కి బాగా తెలుసు. డాడీ ఎంత లవింగో అంత పనిష్మెంట్ కూడా అంత బాయ్స్కే ఎక్కువ ఇస్తారు. కాబట్టి తండ్రే మనము గుణపరచబడలేకపోతే మనల్ని సరిచేయడానికి అంత ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలా? అందుకనే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని దేవుని యొక్క విశ్వాసంలోనికి నడిపించిన తర్వాత మనకు 3 అంతల బాధ్యతని ఇచ్చాడు. ఏంటా బాధ్యత అంటే, మొట్టమొదటి వ్యక్తిగతంగా దేవుడు నిన్ను నమ్మి, నిన్ను రక్షించి ఆయన యొక్క సంఘంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని కొరకు నువ్వు ఎలా జీవిస్తూ ఉంటున్నావు? వ్యక్తిగతంగా నీ జీవితము దేవుని కొరకు ఎలా ఉంది? రెండోదిగా చూసినట్లయితే నిన్ను కుటుంబంగా ఏర్పరుస్తూ వచ్చినాడు. యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్, హౌ యు ఆర్ సర్వింగ్ యువర్ లార్డ్. నీ ప్రభుని ఎలా నువ్వు సేవిస్తూ ఉంటున్నావు? కుటుంబంగా నువ్వు దేవుని యొక్క మార్గంలో ఎలా నడుస్తూ ఉన్నావు? ఇది రెండో బాధ్యత. సంఘంగా మూడోది, సంఘముగా నువ్వు ఎలా బయలుపరుస్తూ ఉన్నావు? ఒక పర్సన్, ఇండివిజువల్ పర్సన్ ఫ్యామిలీగా చేయబడుతున్నాడు. ఫ్యామిలీ పర్సన్ ఏం చేస్తున్నాడు? మల్టిపుల్ ఫ్యామిలీ, కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇస్ నథింగ్ బట్ చర్చ్. కుటుంబముల యొక్క కలయిక, సమూహమే సంఘంగా ఏర్పరచబడతా వచ్చినప్పుడు సంఘం విషయంలో నీ యొక్క బాధ్యత ఏంటి? వ్యక్తిగతంగా నిన్ను నమ్మి ఈ యొక్క జీవితంలో దేవుడు నీకు అప్పగించినప్పుడు ప్రభు కోసం నువ్వు ఎలా జీవిస్తుంటున్నావు? కుటుంబంగా నీ యొక్క బాధ్యత ఏంటి? సంఘంగా నీ యొక్క బాధ్యత ఏంటి? దీని విషయంలో ప్రభు లెక్కలోని తీసుకొచ్చేవాడుగా ఉన్నప్పుడు ఏం సమాధానం చెప్తాం? ప్రభు కోరేటువంటి మాట ఏంటంటే, యెహోవాయే దేవుడని వ్యక్తిగతంగా నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘం ద్వారా సర్వలోకానికి, సమాజానికి నేను బయలుపరచబడగలగాలి. యెహోవాయే దేవుడని మనము ఇతరులకు కనిపించే రకంగా ప్రవర్తించే వారంగా ఉన్నాం. అందుకని చూడండి, మొదటి రాజుల గ్రంథం
రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 18వ అధ్యాయం 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఈ భాగము బాగా పరిచయమైనటువంటి భాగం. ఏలియా ఆ యొక్క దహన బలి యొక్క బలిని ఆ యొక్క బయలు ప్రవక్తల ముందు ఆయన ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి సన్నివేశంలో ఇప్పుడు జనులందరూ తన ద్వారా బయలుపరచబడినటువంటి సంగతిని గమనించి ఏమంటున్నారు? యెహోవాయే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని నార్మల్ గా చెప్పట్లేదు, కేకలు వేస్తా ఉన్నారంట. కేకలు వేసేటువంటి పరిస్థితుల్లోనికి రాగలగటానికి అక్కడ చాలా అద్భుతమైన సంఘటనలు ఎన్నో జరుగుతూ వచ్చినాయి. అదే అధ్యాయంలో చూడండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడవబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలుకకపోయి. ఏం చేసినారంట? ఒక్క మాట కూడా పలికినారా? ఒక్క మాట కూడా పలకనటువంటి వారంతా ఇప్పుడు ఏం పలుకుతా ఉన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసేటువంటి పరిస్థితుల్లోకి నడిపించడానికి గల కారణము దేవుని యొక్క సన్నిధానంలో ఏలియా ఎంతగా తనను తాను బలపరుచుకుంటా వచ్చాడు, దేవుని యొక్క మాటలు స్వీకరిస్తా వచ్చాడు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతా వచ్చాడు. చాలా సంగతులు కొన్ని రాయబడినాయి, కొన్ని రాయబడిన సంగతులు కూడా జరుగుతూ వచ్చినాయి. ఈ యొక్క భాగం అంతటా ధ్యానించడం సమయం లేదు, కానీ 30వ వచనం చూడండి. నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా చాలు. ఏం చేసినాడంట? కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేస్తావచ్చు. దేవుని యొక్క బలిపీఠము పడద్రోయబడవచ్చు. తన జీవితంలో అది బాగు చేయటం ద్వారా గొప్ప అద్భుతమైన కార్యములు దేవుడు తన చేత చేయటానికి ప్రభు అనుమతించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో పడద్రోయబడి ఉన్న బలిపీఠం ఏంటో మనము జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం ఎక్కడెక్కడైతే పడిపోతూ ఉన్నామో, దేని విషయంలో ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నాం, దేవుని యొక్క వాక్యము చదివే విషయంలో మన బలిపీఠము పాడైపోయిందేమో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ప్రార్థనా బలిపీఠము పాడైపోతా వచ్చిందేమో, దేవునితో సమాజంగా చేరలేని, నియామక కొడుకులకు రాలేక, దేవుని యొక్క ఇంట్లో కనబడలేక, దేవుని ప్రజలతో సహవాసం చేయలేనటువంటి ఆ యొక్క బలిపీఠము పాడైపోతా వచ్చిందో, దేవుని ఆరాధించలేని పరిస్థితి, దేవుని ప్రజలతో గడపలేనటువంటి పరిస్థితుల్లో పాపము నీలో ప్రవేశించి నీ యొక్క బలిపీఠం పాడైపోతా వచ్చిందో, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో వ్యక్తిగతంగా బలిపీఠం ఏం చేయాలా? బాగు చేసుకోవాలి. బాగు చేసే ప్రార్థన విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, దేవుని యొక్క స్వార్థ ప్రకటించే విషయంలో, దేవుని యొక్క మాటలు చెప్పడానికి, క్రైస్తవును అని చెప్పడానికి విషయంలో నువ్వు ఎన్నోసార్లు తప్పిపోతా ఉండొచ్చు. నీ బలిపీఠం పాడైపోయిందేమో. ఈ బలిపీఠం బాగు చేయబడితే అద్భుతమైన సంగతులు వారి మధ్యలో జరుగుతూ వచ్చినాయి. దేవునితో సహవాసం ఏర్పరచబడటానికి ఏ విషయం నిన్ను వెనక్కి లాగుతుందో, ఏ అలవాటు, ఏ బలహీనత, ఏ పరిస్థితి, ఏ వ్యక్తి నిన్ను వెనక్కి లాగుతా ఉన్నాడో, పాడైపోయిన బలిపీఠం తిరిగి సమకూర్చబడటానికి, ప్రభు యొక్క రక్త మాంసంలో యోగ్యంగా పాలు పొందటానికి పాడైపోయినటువంటి బలిపీఠం ఏం చేయబడాలి? బాగు చేయబడాలి. ఇక్కడ బాగు చేయబడిన తర్వాత చూడండి 32వ వచనం. కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి
జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి 4 తొట్ల నిండా నీళ్లు నింపి అన్నపది పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే ముందు భాగంలో బయలు ప్రవక్తలు బలి ఏర్పాటు చేస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అంతా జరగలేదు. ఈ ప్రాసెస్ జరగలేదు. బలిపీఠం చుట్టూ 2 మానికల గింజలు పట్టినంతగా కందకము త్రవ్వుతా వచ్చినాడట. 2 మానికలు అంటే ఆల్మోస్ట్ 17 లీటర్స్. ఇంగ్లీష్ బైబిల్ అయితే మెజర్ అని రాయబడతా వచ్చింది. 2 మానికల గింజలు పట్టేందంటే ఆ కందకము ఎంత ఉందంటే 17 లీటర్ల నీళ్లు పట్టేటువంటి కందకం తవ్వాడు. కందకం తవ్వి ఇప్పుడు బలిపీఠం మీద పశు మాంసములు పెట్టాడు. పశు మాంసములు పెట్టి అక్కడ 4 తొట్ల నిండా నీళ్లు నింపి దాని మీద పోయమని చెప్తా వచ్చినాడు. వాళ్ళు ఉన్న ప్లేస్ ఏంటి? మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? కర్మేలు పర్వతం పైన ఉన్నారు. కర్మేలు పర్వతం పైకి. ఇప్పుడు మనకు వాటర్ రావాలనుకోండి ట్యాప్లో ఏం చేస్తాము? ఏం చేస్తాము? అదే అండి, ట్యాప్లోకి వాటర్ రావాలంటే ఏం చేస్తాము? ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నింపడానికి ఏం చేస్తాము? ఇట్లా జస్ట్ ఒక క్లిక్, అంతేనా? మరి అప్పుడు పర్వతం మీదకి 4 తొట్ల నిండా నీళ్ళు రావాలంటే ఎట్లా వస్తాయి? జస్ట్ విత్ 1 క్లిక్ ఇట్లా క్లిక్ చేసి వస్తాయా? ఎట్లా వస్తాయి? పోనీ ఏమన్నా వాటర్ ట్యాంకర్స్ ఫెసిలిటీ ఉందా? డైలీ ట్యాంకర్ కొట్టంగా వచ్చేస్తుందా? రాదు. 4 తొట్ల నిండా కర్మేలు పర్వతానికి నీళ్ళు తెచ్చాడు. 4 తొట్లు అంటే ఎంత నీళ్ళు అనుకోవచ్చు? ఏందన్నా ఏం చెప్పడానికి వచ్చినావు? నువ్వు ఏం చెప్తావు? మ్యాథ్స్ క్లాస్ లాగా ఉంది మాకు. ఇవి మనం కొంచెం డీటెయిల్గా చూస్తే ప్రభు ఎంత కనికరం చెబుతున్నాడు, ఎంత గ్రేట్ థింగ్స్ జరిగించినాడు వాళ్ళ మధ్యలో అనేది మనకు అర్థమవుతుంది. 4 తొట్ల నిండా నీళ్ళు అంట. అంటే మన మామూలుగా వాటర్ డ్రమ్ అనుకోండి, మన లాంగ్వేజ్ పెడదా, ఇజ్రాయెల్ లాంగ్వేజ్ వద్దు, మన లాంగ్వేజ్లో ఒక డ్రమ్లో ఎన్ని వాటర్ పడుతుంది? 200 ఒక బ్యారెల్ ఎన్ని పడతాయి? 200 లీటర్స్ పడతాయి. 4 డ్రమ్స్ ఉన్నాయి. ఎన్ని పడతాయి? 800 లీటర్స్. ఏం చేసినారు? పోసారు. ఒకసారి పోసినారా? 3 సార్లు పోసిన. 8 3 సార్ 2400 లీటర్స్. అంటే ఆల్మోస్ట్ ఏ ట్యాంకర్. ఒక ట్యాంక్ వాటర్ పోసినప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఓ వర్షం పడ్డది అనుకోండి, ఒక వర్షం పడతా ఉంటే బాగా నీళ్ళు ఉన్నాయి. ఏం చేస్తాం అక్క? మనం ఏం చేస్తాము? కొంచెం ఇట్లా పట్టుకొని పోతాం. ఎందుకు? అడిచిపోతుందేమో. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే పర్వతం మీద మొత్తం అక్కడ మట్టి అంతా కొట్టుకుపోయి రాళ్ళు తేలి అదంతా నానిపోయింది ఆ బలిపీఠం యొక్క మాంసము. ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంత వాటర్ నింపాడు, ఇవన్నీ చేశాడు. ఎవరు చేయమని? ప్రభు చేయమని అక్కడ చెప్పినట్టు ఏం లేదు. కానీ ఒక మాట మాట్లాడతారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు. చూడండి 36వ వచనం, 36వ వచనం. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని. చాలా బ్యూటిఫుల్ మాట. నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు లేక నీ సెలవు చేత చేసి తినని ఈ దినమున కనపరచుము. ఎక్కడ చెప్పినాడు ప్రభు? బైబిల్లో రాయబడలేదు కదా అని మనం అడుగుతాం. ఎందుకంటే మనకు లాజికల్ సెన్స్ ఎక్కువ. ఇక్కడ రాయబడలేదు, నువ్వు ఎట్లా చెప్తావు? ఓన్ వర్డ్స్ చెప్తే మేము వినము, మాకు స్క్రిప్చర్సే కావాలనుకుంటాం. కానీ ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనం మాకు బాగా నోటెడ్ వర్స్ ఉంది. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, అంటే బయలుపరచనటువంటి సంగతులను కూడా నీకేం చేస్తాను? బయలుపరచు. ఈయన ప్రార్థన చేసినాడు. ఆయన చేసే కార్యం చేసే ముందు బలిపీఠము బాగు చేసుకుంటా వచ్చాడు. కాబట్టి నేను నీ సేవకుడినై ఉన్నాననియో, నీ సెలవు లేక నేను ఏది చేయలేదనియో ఈ దినమున నీవు కనపరచు. ఈ దినంలో కనపడాల్సిందే. ఇశ్రాయేలుకు నీవు దేవుడు. ఫస్ట్ ఫార్మోస్ట్ ప్రభుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాడు. అందుకే నువ్వు ఏం చేయాలా? నువ్వు దేవుడు ఉన్నాను కనపడాలి. రెండోది నేను నీ సేవకుడిని కనపడాలి. మూడోది నీ కార్యం, అంటే నీ మాట లేకుండా నేను ఏది చేయను అనేది వీళ్ళందరూ
తెలుసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఎప్పుడన్నా ప్రార్థన చేసినాము, ప్రభువా నాకు ఒక కారు కావాలి నాయనా, ఏం కావాలా? కారు కావాలి, ఇల్లు కావాలా, రకరకాలుగా ఇవన్నీ మనకు అవన్నీ కూడా అవసరమే, ఇవన్నీ మనకు అవసరమే. కానీ ఫస్ట్ దేవుడు ఘనపరచబడాలి అనే స్థితిని ఆయన ఘనపరుస్తా వచ్చినాడు. విశ్వాసంగా మొట్టమొదట మనం ఏం చేయాలి? మన జీవితం ద్వారా దేవుడు కనపరచబడాలి. ఫస్ట్ దేవుడు కనపరచబడాలి. తర్వాత ఏం చేసినాడు? రెండోది, నేను నీ సేవకుడినై ఉన్నానని, నీ కార్యము నీ సెలవు లేక నేను ఏది చేయలేదు. ఈ మాట చేయండి, దేవుడు ఎంత ప్లీజింగ్ అయిపోయి ఉంటాడు చెప్పండి. చాలాసార్లు చిన్నపిల్లలు మన ఇంటికి రాగానే ఏం చేస్తారు? చాలా ప్లీజింగ్గా మంచిగా వచ్చేసి, డాడీ నేను ఇవాళ అది చేసిన ఇది చేసిన, ఎందుకు? మన ఫేవర్ కోసం. మనం ఏదన్నా వాడికి ఏదైనా సర్లేరా ఇది తీసుకోలేదు, ఇది ఏం తెచ్చినామో అని ఫస్ట్ మనం పిల్లల ఇంటికి రాగానే ఏం చూస్తారు? మన ముఖం చూస్తారా, మన చేతులు చూస్తారా? మన చేతులు చూస్తారు. ఇది ఏం తెచ్చినాడో, బ్యాగ్లో ఉందా, చేతిలో ఉందా, ఇవన్నీ చూస్తాడు. మనం కూడా అదే చిన్న పిల్లల మనస్తత్వంతో డాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రభువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన వైపు చూస్తూ ఉంటే, ఆయన చేతుల వైపు చూస్తూ ఉంటే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ప్రభు చేయగలడు. అందుకని ఈ మాట చెప్పంగానే ఏం చెప్పినాడు చూడండి, ఈ దినమున కనపరచుమని చెప్పగా 37వ వచనం, నా ప్రార్థన ఆలకించుము, నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము, నా ప్రార్థన అంగీకరించుము. ఈ జనులకు తెలియనట్లుగా నువ్వు ప్రార్థన ఆలకించేవాడువని, నువ్వు పని చేసేటువంటి వాడువని, నిన్ను గణపరుచుకునేవాడు అని ఏం చేయాలి? ఈ జనులు తెలుసుకోవాలన్నట్లుగా నా ప్రార్థన ఆలకించుము. అందుకని ఎప్పుడు కూడా ప్రభు కార్యాలు చక్కగా జరిగే విషయంలో మనం ప్రార్థన చేస్తే మన కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కానీ మనము ఈ సీక్రెట్ తెలియకుండా ఏం చేస్తాం అంటే, మన ప్రయారిటీస్ మన యొక్క ఇష్టాల గురించే, మన కోసమే, మన ఓన్ ఫ్యామిలీ కోసమే ఎక్కువ చేసుకుంటాం. కాబట్టి మన యొక్క సంగతులన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. దేవుని కార్యం జరిగే విషయంలో, దేవుని యొక్క మహిమ కనపరచబడే విషయంలో, దేవుని యొక్క సంగతులు బయలుపరచబడే విషయంలో మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క పనులన్నీ కూడా వాటంతట అవే ప్రభు సమకూర్చేవాడుగా ఉంటాడు. అందుకని వీళ్ళు ఇట్లా ప్రార్థన చేయగానే 38వ వచనం, ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అతడు ఇలాగున ప్రార్థన చేసిన వారం తర్వాత ఉందా? ప్రార్థన చేసిన నెక్స్ట్ వీక్, 1 month ఎవరు మాట్లాడలేదు. ప్రార్థన చేయుచుండగా ఏమైందంట? యెహోవా అగ్ని దిగి దానబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి దీని విషయంలో మనం ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ఎంత ఎక్స్ట్రీమ్ హీట్ పెట్టినాం అనుకోండి, తడిచిన మాంసం ఏమైపోతుంది? కాలిపోతుంది. కట్టెలు కూడా కాలిపోతాయి. విపరీతమైన అగ్ని, తీక్షణమైన అగ్నిలో పెట్టినాం అనుకోండి, మాంసం అంటే అది శరీర తత్వం కాబట్టి కాలిపోద్ది, కట్టెలు కాలిపోతాయి, రాళ్ళు కూడా కాలిపోయినాయి. రాళ్ళు కాలిపోవడం ఎప్పుడన్నా విన్నారా? మీరు ఎంత 1000 మందికైనా వంట చేయండి, వంట చేసేటప్పుడు ఇంత గనేట్ రాళ్ళు పెడతారు కింద, పొయ్యిల కింద పెట్టినప్పుడు ఆ రాయి వంట చేయకముందు తూకం వేయండి. తూకం అంటే అర్థమైందా? వేయింగ్ చేయండి. దాన్ని వేయింగ్ చేసిన తర్వాత వంట అయిపోయినాక వెంటనే పట్టుకోకండి, చేయగలుగుతుంది. కాబట్టి చల్లారినాక మళ్ళీ ఒకసారి తూకం వేయండి. 1 గ్రామ్ బరువు కూడా తేడా రాదు. అంత పెద్ద వంట అంత చక్కగా పెట్టి ఇచ్చేసిన మహా అయితే 2 ముక్కలుగా పగిలిపోతేమో కానీ 1 గ్రామ్ బరువు కూడా తేడా రాదు. కానీ యెహోవా అగ్ని దిగి వస్తే ఏమైపోయినారు? రాళ్ళు కూడా కాలిపోయినాయి. బుగ్గి అంతా అయిపోయినాక మిగిలేదు బూడిద, అది కూడా ఏమైపోయిందంట? అది కూడా కాలిపోయింది. కందకమందున్న 17 లీటర్స్ ఆఫ్ వాటర్ ఏమైంది? ఆరిపోయింది. ఒక 4 చినుకులు టక్కున అట్లా పడి ఒక చిన్న ఇంత ఫామ్ అయింది అనుకోండి, 1 గుంటల నీళ్లు, అది మళ్ళీ డ్రై అవ్వాలంటే కనీసం 10-15 రోజులు పడుతుంది. ఎంత మెల్లగా వాటర్ అబ్జర్వ్ అయిపోతాయి. వాటర్ అయిపోయిన తర్వాత బురద ఉంటుంది.
ఆ బురద కూడా స్లోగా డ్రై అవుతాం. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే తక్కువలో తక్కువ ఒక 17 లీటర్ల కుంట ఇమ్మీడియట్గా అట్లా అట్లా ఒక సెకండ్లో అయిపోయిందంట. చూసినావా ఎంత పవర్ఫుల్ దేవుడు కార్యం జరిగించడానికి ఎంత సమర్థుడో. ఇటువంటి విషయాల్లో నీవు నేను జాగ్రత్త వహించాలా. అందుకని ఇంత కార్యం జరిగేసరికి వాళ్ళు ఒక్క మాట కూడా పలకలేని వాళ్ళు ఏమైపోయినారు ఇప్పుడు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారంట. ఇంట్లో కూడా కేకలు వేసే పరిస్థితి వచ్చినా మనం మాట్లాడలేదు అనుకోండి, ఎట్లుంటది? మనకి ఏమి అర్థమన్నా కాకపోయి ఉండాలా, ఏమీ తెలియకపోయినా అయి ఉండాలి. నిజంగా దేవుడు అంత అద్భుతమైన కార్యము చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన వాళ్ళ జీవితంలో పడిపోయిన బలిపీఠంలో బాగు చేసినాడు. బాగు చేసుకొని దేవునితో సహవాసాన్ని పెంచుకుంటా వచ్చినాడు. దేవుడు ప్రేమాస్వరూపి. అదే టైంలో దేవుడు దయస్వరూపి. మన జీవితంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, రక్షించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త మాంసములలో పాలివారంగా భూలోకంలో పరలోకంలో అనుభవించేటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మనం ఉంచడానికి ఇష్టపడతా వచ్చాడు. అయితే కేవలము తాత్కాలికమైన బలహీనతలతో, కేవలము కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులకు, లేకపోతే ఒకలాంటి ఆశలకు, ఇచ్చలకు, కోరికలకు నీవు నేను ప్రభు యొక్క శరీరం ఏం చేస్తున్నామో తాకట్టు పెట్టేస్తా ఉన్నాం. ప్రభు యొక్క రక్తమును ఏమాత్రం ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తానికి వాల్యూ లేని పరిస్థితుల్లోనికి నడిపించే వారంగా ఉంటున్నాం. అందుకని మన ద్వారా యెహోవాయే దేవుడని జనాలు కనీసము ఏకలేకపోయినా కనీసం మామూలుగానే చెప్పాలి కదా. అలాంటి చెప్పేటువంటి పరిస్థితుల్లోనికి నీవు నేను నడిపించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఎన్నో చోట్ల పడిపోతా వచ్చినాను, ఎన్నోసార్లు నీ యొక్క నామము నా ద్వారా ఘనపరచబడలేకున్నా, నా ప్రార్థన ఆలకించబడలేనటువంటి జీవితంలో జీవిస్తా వచ్చినాను. నువ్వు దహించే అగ్నిగా ఉంటున్నావు, నువ్వు ప్రేమాస్వరూపిగా ఉన్నావు. దహించే పరిస్థితుల్లో ఈ దహించు అగ్ని మనల్ని ఏదో నష్టం చేయటానికో, నాశనం చేయటానికో, పాడు చేయటానికో దేవుడు ఇటువంటి అగ్ని ఇవ్వలేదు. కానీ మనలో ఉన్న పాడైపోయినటువంటి పరిస్థితులు, పనికిరానటువంటి పరిస్థితులు, మనలో ఉంటున్న కల్మషము, మనలో ఉంటున్న యొక్క పనికిరాని అన్నింటినీ కూడా కాల్చివేయటానికి, పనికిరాని తీగలన్నింటినీ కూడా కాల్చివేసి ఆ యొక్క ఆరిన అగ్నిలో పడవేసి తిరిగి మనలో ప్రవేశించకుండా ఆ యొక్క అగ్ని చేత పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని నడిపించడానికి కొరకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నవాడుగా ఉంటాడు. అందుకని చూడండి, యెషయా గ్రంథంలో మాట చూద్దాం. యెషయా గ్రంథం ఈ యొక్క మాట చూసుకొని మనం ముగించుకుంటాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. వణకు భక్తిహీనులను పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, కాల్చుచున్న వాటితో నివసింపగలడు. ఎవరు నిత్యము దహించేటువంటి అగ్ని అయినటువంటి దేవునితో మనలో ఎవడు నివసింపగలడు అంటే కింద ఒక లిస్ట్ ఉంది, ఒక 4-5 విషయాలు రాస్తూ వచ్చినారు. 15వ వచనంలో చూస్తే నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడాలంట. ఏం చేయాలంట? బయటికి ఒకటి లోపటికి ఒకటి కాదు, యథార్థంగా మాట్లాడే పరిస్థితుల్లో నీవు నేను జీవించాలి. రెండవది చూస్తే నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించి. ఏంటి నిర్బంధనం వలన వచ్చే లాభం అంటే? నిర్బంధనం వలన వచ్చే లాభం అంటే ఏ పరిస్థితుల్లో మనం ఉండటానికి యోగ్యులం కాదో ఆ పరిస్థితుల్లో పైరవి ద్వారానో, రికమెండేషన్ ద్వారానో, సిఫారసు ద్వారానో, ఇంకా ఏదో ఒక మార్గంలోనికి రావటమే నిర్బంధనం వలన వచ్చేటువంటి లాభం. అంటే ఎవరికో రావాల్సిన దాన్ని సరైన రీతిలో లేకుండా వేరైన పద్ధతిలో మనం తీసుకోవటమే నిర్బంధనం వలన వచ్చేటువంటి లాభం. దాన్ని ఏం చేయాలంట? ఆపేక్షించాలా? ఏం చేయాలా? ఉపేక్షించాలా. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను
దీని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు కదా. లంచం అంటే మనకు బాగా తెలుసు, పెద్ద దాని గురించి అంటే తీసుకుంటున్నారని కాదు, తెలుసు కదా, అవేర్నెస్ అయితే ఉంది కాబట్టి దాని గురించి ఏం చెప్పు. హత్య అను మాట పలుకకుండా వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఈ ఉన్నత స్థలం అంటే ఈ నిత్యము కాల్చుచున్న నిత్యము మండుచు దహించుచున్న అగ్నితో నీవు నేను నివసించాలంటే హత్య అనే మాట ఏం చేయద్దట, వినకుండా. హత్య అనే మాట అంటే ఏంటి? ఎవరికో ఏదో నష్టం జరిగింది అనుకోండి, అది వినటానికి మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికన్నా ఏదన్నా అరే పలానా నోడిది గొలిసిపోయింది అంటారట, అవునా, ఏంటండి ఎక్కడ పోయింది, ఎన్ని తులాలు, ఎంత వెయిట్, ఎప్పుడు కొన్నాడు, ఏ షాప్లో కొన్నాడు, ఇవన్నీ డీటెయిల్స్ చాలా ఇంట్రెస్ట్గా అడుగుతారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హత్య అంటే ఎదుటి వాడికి చెడు జరిగే మాటకి వినడానికి ఇష్టపడదు, చెవులు మూసుకోవాలా. దాని విషయంలో కన్నులు ఏమాత్రం కూడా తెరవకుండా ఏం చేయాలంట, మూసుకునే వారంగా ఉండాలా. సోక్రటీస్ తెలుసా? ఎంతమంది తెలుసు? సోక్రటీస్ విన్నారు ఎప్పుడన్నా పేరు? ఎవరైనా? నాస్తికుడు, ఏమాత్రం దేవుని కనీసం తెలుసుకోవటానికి కూడా ఇష్టపడాడు, కానీ తనకు మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే, ఒకసారి ఆయన దగ్గర ఆయన శిష్యులు, ఆయన టీంలో ఆయన ఫాలోవర్స్, ఆయన శిష్యులు కొంతమంది పని చేస్తూ ఉన్నప్పుడు, ఈయన అటు వెళ్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చిందంట. పరిగెత్తుకుంటా వచ్చి ఆయాసపడతా ఉంటే, అయ్యా మీకు ఒక మాట చెప్పాలన్నాడు. మాట చెప్పాలంటే అంటే ఆగు ముందు నువ్వు ఏం చేయి, నీ ఆయాసం తీర్చుకో, నువ్వు నిమ్మలంగా ఉండు, నీ ఆయాసం అయిపోయినాక చెప్పు, వింటా అన్నాడంట. వింటా అంటే సరే అని కొంచెం రొప్పుతాం, ఆయాసం తగ్గిన తర్వాత చెప్పబోతా ఉంటే, నువ్వు చెప్పేది వినాలంటే నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఎన్ని ప్రశ్నలు? 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పిన తర్వాతనే నేను వింటానని చెప్పాడు. సరే అడగండి అని ఆ శిష్యుడు అన్నప్పుడు సోక్రటీస్ అడుగుతాడు, నువ్వు చెప్పే మాట ఏదైతే ఉందో అది నీ స్వయంగా నువ్వు విన్నావా, నువ్వు చూసావా అని అడిగినాడు. ఏమడిగాడు? నువ్వు చెప్పే మాట ఏదైతే ఉందో అది నువ్వు స్వయంగా నీ కళ్ళతో చూసి నీ చెవులతో విన్నావా అని అడిగితే, లేదండి నేను చూడలేదు, నేను వినలేదు, ఎవరో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, అది నీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పాను. సరే అయిపోయింది. రెండవ మాట, నువ్వు చెప్పేది మంచి వార్తనా, గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అంటే పెద్ద గుడ్ న్యూస్ ఏం కాదండి అంటే అట్లా. సరే అయిపోయింది కదా. నా 3వ ప్రశ్న, నువ్వు చెప్పే దాని వల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా, ఏమన్నా బెనిఫిటా అంటే పెద్ద ఉపయోగం ఏం లేదండి అంటే ఆయన 2 చేతులు జోడించానంట. నువ్వు చెప్పేది నువ్వు చూడలేదు, నువ్వు వినలేదు, అట్లాగే నువ్వు చెప్పేది ఏంది మంచి వార్త కూడా కాదు. 3వది, నువ్వు చెప్పేదాని వల్ల నాకు ఏ మాత్రమో ఉపయోగం. అట్లాంటప్పుడు నాకు చెప్పగలను. మనం అంటామా? హత్య అయిన మాట అంటే మనకు చాలా ఇష్టం. అంటే డైరెక్ట్ మర్డర్ కాదు, ఏదో నష్టం, కొంచెం నష్టం అంటే కూడా చాలా ఇష్టం. నీకు ఎవరికన్నా ఒకరితో పడలేదు అనుకో, వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా చెప్పడానికి వస్తే, ఎవరైనా వచ్చారనుకో, అక్క ఏంటి ఇక్కడ అందరు ఉన్నారా, లోపడరా బెడ్ మీద కూర్చో, ఏసీ వేస్తా, ఇప్పుడు చెప్పు మళ్ళీ చెప్పు, అరే భలే ఉంది మళ్ళీ చెప్పు. ఇన్నిసార్లు వినటానికి ఇష్టపడతాం, ఎందుకంటే దురద చెవులు. ఎందుకంటే ఎక్కువ నెగిటివిటీ మనం బాడీ అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది ఏంటంటే ఎప్పుడు నెగిటివిటీ ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. హత్య అన్నమాట మనకు నష్టం లేని జరిగి, మనకు మేలు లేనిది, ఉపయోగం లేనిది, అసలు ఎవరో కూడా సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనిది వినటానికి ఏమాత్రం ఇష్టపడదు. అందుకని నిత్యము దహించు అగ్నితో ఎవడు నిలవగలడు, నిత్యము కాల్చుచున్న వాటితో ఎవడు నిలవగలడు అంటే హత్య అన్న మాట వినకుండా తన చెవులు మూసుకుని వాడు ఉన్నత స్థలం మీద నివసిస్తాడు. ఉన్నతమైన స్థలంలో నివసించటకు దేవుడు కోరుకుంటా ఉంటే కేవలము తాత్కాలికమైన టెంపరల్ థింగ్స్ కోసము ఇంత అత్యున్నతమైన దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని నేను ఎందుకు కోల్పోవాలి? యెహోవా దేవుడని మనం తెలుసుకోవాలి. మన ద్వారా ఇతరులకు తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.